Current affairs topics. Consider the following statement regarding the United Nations Security Council. United Nations Security Council రీసెంట్గా న్యూస్లో ఉంది. సో బెటర్ లుక్ ఆఫ్టర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీంట్లో మెయిన్ 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్స్ ఏంటి, వాటి ఎసెన్స్ ఏంటి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఒకసారి చూసుకోండి. ఇట్ విల్ బి బెటర్. The United Nations Security Council has a 5 permanent members, each with veto power. Yes, మనకు P5 మెంబర్స్ అని వినుంటారు. పర్మనెంట్ 5 ప్లస్ 10 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ 15 మెంబర్స్. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీ హ్యావ్ 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 మెంబర్స్ విల్ బి రిక్రూటెడ్. ఆ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఫర్ 2 years వన్స్. ఈ 10 మెంబర్స్ వచ్చి 2 years వన్స్ రిక్రూట్ అవుతుంటారు. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. ద నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ 2 years. ఎస్, ఇండియా కూడా రీసెంట్గా ఎలెక్ట్ అయ్యింది. ఈ ఇయర్ టర్మ్ కూడా అయిపోతుంది. అండ్ వీళ్ళు 10 మెంబర్స్. A resolution in the United Nations Security Council requires the affirmative vote of all permanent members to be adopted. No అండి, నో, నీడ్ నాట్. ఇప్పుడున్న 15 మెంబర్స్లో మనకు 9 మెంబర్స్ ఓట్ శాంక్షన్ అయితే చాలు. ఆల్ పర్మనెంట్ మెంబర్స్ది అవ్వాల్సిన అవసరం లేదు. సో అండర్స్టాండ్, వీ హ్యావ్ P15. దీంట్లో 10 ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్, 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్. బట్ ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలంటే ఈ 15 మెంబర్స్లో 9 మెంబర్స్ ఓట్ చేస్తే ఇట్స్ ఎనఫ్. సో దాన్నే అఫర్మేటివ్ ఓట్స్ ఆఫ్ ఆల్ పర్మనెంట్ కాదు, 9 పర్మనెంట్ మెంబర్స్ టు బి అడాప్టెడ్. సో దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ది ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ మెషర్స్ కాదు, వెరిఫైయింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ కాదు, కంబాటింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్. ఎస్, ఈ మధ్య ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయండి. డిజిటల్ మీడియా యూజ్ స్టార్ట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ఫేక్ న్యూస్. అంబానీ ఇలా చెప్పాడంట, ట్రంప్కి ఇలా అయ్యింది, మేబీ అయ్యిండొచ్చు. ఎక్స్ట్రా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ డంప్ చేసి, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి అన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. బై ఛాన్స్ ఏదైనా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంటే మేము ఇన్ఫామ్ చేయాలి, అది ట్రూ న్యూసా ఫేక్ న్యూసా అని. సో కంబాటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ఇస్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. సో ఇది ఒకసారి చూసుకోండి. ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఈజ్ ఎ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. జెనెటిక్ ఇంజనీరింగ్ తెలుసు కదండి. ఈ మధ్య బీటీ కాటన్, డిఫరెంట్ జిఎం మస్టర్డ్ క్రాప్స్, డిఫరెంట్ క్రాప్స్ని మనం జెనెటికల్గా మాడిఫై చేస్తున్నాం ఫర్ డిఫరెంట్ డిజైర్డ్ అవుట్కమ్స్ కోసం. మనకి ఇలా సీడ్లెస్ కావాలి, ఆర్ఎల్స్ డిసీజ్ రెసిస్టెన్స్ కావాలి అని. బట్ అవి ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చూసుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వస్తుంది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సంథింగ్ ఏదైనా జెనెటికల్గా ఇంజనీర్ చేసి మనం ఆ ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలి పబ్లిక్గా అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మ్యాండేటరీగా ఇట్ షుడ్ గివ్ అప్రూవల్. అప్పుడు మాత్రమే ఇట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ 4th, యువిన్ పోర్టల్. ఈ పోర్టల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ పోర్టల్ ఈస్ డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్. మనకు వ్యాక్సినేషన్స్ ఇంద్రధనుష్, మెయిన్ పోలియోకి, టిటానస్కి, హూపింగ్ కాఫ్, డిప్తేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, అలా 11 డిసీజెస్ ఉన్నాయి. దానికి ఖచ్చితంగా వ్యాక్సిన్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి తెలుసుకోవడానికి కరెక్ట్గా వ్యాక్సినేషన్ జరుగుతుందా లేదా, ఎవ్రీవన్ ఆర్ రిసీవింగ్ ఆర్ నాట్ అని తెలుసుకోవడమే యువిన్ పోర్టల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. Consider the following statement regarding the Indian AI mission, Artificial Intelligence Mission. AI, number of times we are seeing in news. The Indian AI mission is an initiative launched by Niti Aayog. Yes, correct. One of the primary objective of Indian AI mission is to leverage artificial intelligence for inclusive growth and social development. అసలు దీని గురించి తెలియకపోయినా వీ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ దిస్
బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉండేది ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ డెవలప్మెంట్, ఆ ప్రాజెక్ట్స్. ద ఇండియన్ ఏఐ మిషన్ ఫోకసెస్ solely అంటే ఓన్లీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. నో అండి, చూసారా, ఇలాంటివి బై ఛాన్స్ మీకు తెలియకపోయినా యూ షుడ్ కొంచెం లాజికల్గా అర్థం చేసుకొని యూ క్యాన్ ఈజీలీ ఎలిమినేట్. థర్డ్ వన్ ఈస్ ఆబ్వియస్లీ రాంగ్. డిఫరెంట్ సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉండదా అండి? ఖచ్చితంగా ఉంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీస్ ఎక్సెట్రా. సో అండర్స్టాండ్, ఇండియన్ ఏఐ మిషన్ ఏంటి అంటే నీతి ఆయోగ్ లాంచ్ చేస్తున్నారు ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్. దేంట్లో అంటే ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, హెల్త్ కేర్ సెక్టర్, స్మార్ట్ సిటీస్, విలేజెస్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ఎక్సెట్రా, ఆల్ థింగ్స్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? అంటే ఫ్రీ అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ 0 రూపీస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అని కాదు. సమ్ ట్రేడ్ కన్సెషన్స్ ఇస్తుంటారు. చాలామంది ఫ్రీ ట్రేడ్ అంటే మొత్తం ఫ్రీ అయిపోతుంది అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కాస్ట్ 10 రూపీస్, కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఎక్స్ట్రా 5 రూపీస్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తీసేస్తారు 5 రూపీస్ అండ్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఒకటే తీసుకుంటారు. ఆర్ఎల్స్ 5 రూపీస్ది కాస్త 1 రూపీ చేసుకోవడం. అలా డోంట్ థింక్ అంతా స్క్రాప్ చేసేస్తారు అని. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ శ్రీలంకతో ఉంది, సౌత్ కొరియా, సో డిఫరెంట్ కంట్రీస్తో ఉంది. వాట్ ఆర్ దోస్ ఫ్రీ ట్రేడ్ ఏషియన్ కంట్రీస్తోనా, సార్క్ కంట్రీస్తోనా ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇండియా హ్యాస్ సైన్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ కంట్రీస్ సచ్ ఎస్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఏషియన్ బ్లాక్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఒకసారి బ్రిక్స్తో ఉందా, ఇలా రీజనల్ గ్రూపింగ్స్తో ఏ గ్రూపింగ్స్తో ఉందో చూడండి. బ్రిక్స్, ఏషియన్, సార్క్ ఎక్సెట్రా ఒకసారి చూడండి. అండర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కంట్రీస్ క్యాన్ ఇంపోజ్ ట్రేడ్ బ్యారియర్స్ ఆన్ ప్రోడక్ట్స్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఇక్కడ చూసారా, స్టేట్మెంట్ కావాలని రివర్స్ ఇచ్చారు. అండర్ ఫ్రీ ట్రేడ్ కంట్రీ క్యాన్ ఇంపోజ్ కాదు, క్యాన్ రెడ్యూస్ ట్రేడ్ బ్యారియర్స్ ఆన్ ప్రోడక్ట్స్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఎస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? రెడ్యూస్ చేసుకోవడం, ఇంకా ఏమీ లేకుండా చేసుకోవడం, బ్యారియర్స్ రెడ్యూస్ చేయడం. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. 7th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద వివాద్ సే విశ్వాస్ స్కీమ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ అండి, ఎవ్రీవన్ షుడ్ నో. క్వశ్చన్ అడుగుతారా లేదా అదంతా సెకండరీ, బట్ ఈ టాపిక్ న్యూస్లో నంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ. ద స్కీమ్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ టు రిజాల్వ్ పెండింగ్ డైరెక్ట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్. ట్యాక్స్లు కట్టడమే చాలామంది తక్కువ, ట్యాక్స్ బేస్ అంటారు, నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ పేయింగ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ బేస్లో పే చేసే వాళ్ళు చాలామంది తక్కువ, దట్టు కార్పొరేట్ వాళ్ళు ఎక్కువ ఎక్కొట్టేస్తుంటారు. సో డిస్ప్యూట్స్లో ఉండేవన్నా దాంట్లో వచ్చిన 50%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 50 కేసెస్ పెండింగ్ ఉన్నాయి, దాంట్లో మనకు 30 రిజాల్వ్ అయినా సమ్ మినిమం అమౌంట్ అన్నా వస్తుంది కదా, దాన్నే వివాద్ సే విశ్వాస్ స్కీమ్. అండర్ ద స్కీమ్ taxpayers క్యాన్ సెటిల్ డిస్ప్యూట్స్ బై పేయింగ్ ద డిస్ప్యూటెడ్ ట్యాక్స్ అమౌంట్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ. సో అండర్స్టాండ్, వడ్డీ అండి సేమ్, మనం చాలామందికి మనీ ఇస్తాం సమ్ ఇంట్రెస్ట్ ఆశించి, లాస్ట్కి వాళ్ళు ఏది ఇయ్యరు, మనం ఏం చేస్తాం, సరేలే ఇంట్రెస్ట్ ఏం వద్దులే అసలన్నా ఇచ్చేసేయండి అని తీసుకుంటాం కదా. సేమ్ అదే వివాద్ సే విశ్వాస్. గవర్నమెంట్ మనకు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవి ఇవి ఇస్తుంది, కానీ మనం రిటర్న్లో ట్యాక్సెస్ సరిగ్గా పే చెయ్యము. సో వడ్డీ అన్నీ పెరిగిపోతాయి, అసలు వడ్డీ అంతా పెరిగిపోతుంది. లాస్ట్కి ఏమవుతుంది, ఒక స్కీమ్ లాంచ్ చేసినాను, దాని ప్రకారం నువ్వేం ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మామూలు పైసలు ఇచ్చేసేయండి అని తీసుకోవడం. So both the statements are correct. The term climate finance taxonomy refers to the classification system that defines and categorizes financial activities based on their impact on climate change. This is most important question.
ఒకసారి అర్థమైందా, డైరెక్ట్ 1 మార్క్ విల్ బీ ఇన్ యువర్ పాకెట్స్. గ్రూప్ 2కి కానీ, టీఎస్పిఎస్సికి కానీ, యూపీఎస్సికి కానీ. క్లైమేట్ ఫైనాన్స్ టాక్సానమీ. ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం ఆర్ క్లాసిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టార్ట్ చేస్తారు ఆయిల్ బిజినెస్, ఇంకొంతమంది లెదర్ ఇండస్ట్రీ బిజినెస్, ఇంకొంతమంది ఫార్మా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఫార్మాసిటికల్స్లో ఎక్కువ క్లైమేట్కి అగెయిన్స్ట్ యాక్టివిటీస్, ఇన్ ద సెన్స్ ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది. లెదర్ యాక్టివిటీస్లో దాంతో పోలిస్తే ఇంకొంచెం తక్కువ. ఆయిల్ ఇన్ ద సెన్స్ డోంట్ థింక్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, జనరల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, దానిలోకైతే ఇంకా కొంచెం రిడక్షన్ పొల్యూషన్ జరుగుతుంది. సో క్లాసిఫికేషన్ జరగడం. క్లైమేట్ ఫైనాన్స్ టాక్సానమీ ఇస్ that defines category financial activities based on their impact on climate change. So this is pink bollworm effect is for cotton. మనకు ఆల్రెడీ న్యూస్లో చూసింటాం, ఏ స్మాల్ చాలా చిన్న ఇన్సెక్ట్, ఇది కాటన్, ఒక స్మాల్ ఇంత పింక్ బోల్వామ్ ఎఫెక్ట్ అంటే పింక్ కలర్లో ఉంటుందని కాదు, ఇట్స్ అన్ ఎఫెక్ట్, ఇట్ విల్ ఈట్ అవే ఎవ్రీథింగ్ అని అలా అపియర్ అయ్యేలాగా చేస్తాను. ఒక స్మాల్ ఇన్సెక్ట్ బట్ ఈట్ అవే ఎవ్రీథింగ్ అండ్ పాసెస్ టు ప్రతి ఒక్క కాటన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. దాన్నే పింక్ బుల్వామ్ ఎఫెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్ అంటే కాటన్. The word socialist and secular were added to the preamble of the Constitution by 42nd Amendment Act. దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకు మినీ కాన్స్టిట్యూషన్ అంటారు అంటే ఎన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, ఆ మినీ అమెండ్మెంట్ ఎవరు చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఆమె ఫండమెంటల్ డ్యూటీస్ చేసింది, ఫండమెంటల్ రైట్స్ చేసింది, డిపిఎస్పీస్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ ద డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కాకుండా షెడ్యూల్స్ చేంజ్ చేశారు. నంబర్ ఆఫ్ థింగ్స్ షీ చేంజ్డ్. సో ఇంకా సోషల్ సెక్యులర్ అండ్ ఇంకో వర్డ్ కూడా యాడ్ అయింది. ఏంటది? ఇంటిగ్రిటీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. టాప్ 10 క్వశ్చన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ద వర్డ్ సోషల్ అండ్ సెక్యులర్ చూసుకున్నవి ఏం టాపిక్స్ ఈజ్ యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. పింక్ బుల్వామ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? కాటన్. క్లైమేట్ ఫైనాన్స్ టాక్సానమీ, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ క్లైమేట్ చేంజెస్. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ఏంటి? డిస్ప్యూటెడ్ ట్యాక్సెస్ రెజల్యూషన్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మిషన్. యువిన్ పోర్టల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వాట్ పర్పస్? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏంటి? అండ్ లాస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి. సో దీస్ ఆర్ ద టాపిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ పోస్టింగ్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. సేమ్ అండి, ఛానల్ నేమ్ కూడా యూపీఎస్సి, ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి. ఇఫ్ పాసిబుల్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.